హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? పాలక్ బఠానీ రైస్ చేస్తున్నాను. కొంచెం నేను నూనె వేసాను, కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము. నెయ్యితో టేస్ట్ బాగుంటుంది. ఇంకా అందుకే కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసాను. కొన్ని ఆవాలు వేసుకుందాము, కొంచెమే ఆవాలు, కొద్దిగా బఠానీ, పచ్చిమిర్చి ఇట్లా పొడుగులో పోసాను అనమాట. పచ్చిమిర్చి ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను, పెద్దగా ఉన్నాయి పచ్చిమిర్చి. మన పిడికడని బఠానీలు ఉంటాయి. కొన్ని కాజు పలుకులు వేసుకున్నాను. కొద్దిగంత సాల్ట్ కూడా వేసుకుందాం. అందులో కొద్దిగంత వేసుకున్నాం. ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. ఇందులో వేసేసుకున్నాను. కొద్దిగంత పసుపు కూడా వేసుకుంటాం. కొద్దిగంత పసుపు వేస్తున్నాను. మనం కొద్దిగంత పాలకూర కట్ చేసుకొని పెట్టుకున్నాము. మా చెట్లకు పాలకూర వస్తుంది అనమాట. పాలకూర చెట్లు పెట్టాను. పాలకూర వేసుకున్నాను అన్నమాట తొట్టిలో. నేను కొద్దిగంత వేస్తున్నాను. చిన్న కప్పెడంతా ఉంటుంది ఆకు. ఒకసారి చూసుకుందాం మరి. మనం ఇందులోనే అన్నం వేసేసుకుందాము. మనకు తొందరగా అయిపోతుంది అన్నమాట. మనకు అన్నీ రెడీ ఉంటే తొందరగా అయిపోతుంది. కొద్దిగా ఇందులో సాల్ట్ కూడా వేసుకుందాము. చూసుకొని మళ్ళీ వేసుకుందాము. మంచిగా కలుపుకుందాం. ఇలా కొంచెం అన్నం వేసుకుందాం. మనం ఎక్కువ చేసుకోవచ్చు. మనము నెంబర్స్ని బట్టి ఇంట్లో ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. మనం ఇంట్లో పాలకూర చెట్లు పెంచుకుంటే పాలకూర అయినా, బచ్చల కూర ఉంది, మా దగ్గర పాలకూర ఉంది, మళ్ళీ చుక్క కూర కూడా ఉంది. అన్ని తొట్లలో వేసాను అనమాట. ఎందుకంటే పెద్ద గాలేవు, కొంచెం చిన్న చిన్న చెట్లు అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు అంతా నారు మనిషి
ఇంకా కొంచెం పెద్దగా అయితే మనం ఆకు పెద్దగా అవుతుంది అనమాట. ఆకు అంత పెద్దగా లేదు కాబట్టి నేను కొన్ని ఆకులు వేసుకున్నాను. మనకు ఆకుకూర కూడా తిన్నట్టు ఉంటుంది కదా, కొంచెం కొంచెం రోజు కొంచెం తిన్నా మనకు ఆకుకూర తిన్నట్టు ఉంటుంది. మాకు అవన్నీ మటన్ చికెన్ కానీ మనకు ఆకుకూరలో బలం కదా. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం ఎక్కువ పట్టదు, మనం లైట్గా చల్లుకుందాము. కొద్దిగంత చాట్ మసాలా కూడా వేసుకుందాము. కొద్దిగంత చాట్ మసాలా వేస్తున్నాము. కొంచెం మన పులుపుతనం కూడా వస్తుంది, టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అన్నమాట. కొద్దిగానే వేసాను. బాగుంది కదా బఠానీ అంటే మళ్ళీ పచ్చిమిర్చి, మనం పచ్చిమిర్చి పడేయనక్కర్లేదు, మంచిగా మన అన్నంలో మంచిగా తినొచ్చు. మనకి ఇక చాలు అన్నీ. కొద్దిగంత మళ్ళీ నెయ్యి వేసుకున్నాము, టేస్ట్ మంచిగా ఉంటుంది. చాలు. స్టవ్ కూడా బంద్ చేస్తున్నాను. కొరియాండర్ కొద్దిగానే ఉంది, కొంచెం వేస్తున్నాను పైన. ఎక్కువంటే ఎక్కువ వేసుకోండి, నేను కొంచెం ఉన్నది కాబట్టి కొంచెం కడిగి వేసుకున్నాను. మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి పాలక్ బఠానీ రైస్. సింపుల్గా ఇలా రెడీ చేసుకోవచ్చు. మనకు అన్నీ కలుస్తాయి కాబట్టి బఠానీ కూడా మనకు మంచిదే కదా హెల్త్కి, ఆకుకూర కూడా హెల్త్కి మంచిది. మనం ఎప్పుడైనా ఏదైనా చేసుకోవాలనుకుంటే మనకు కర్రీ లేకుండా కూడా ఇలా తినవచ్చు అనమాట. మనకు కొంచెం మంచిగా తినాలనిపిస్తుంది అనమాట. అదొక మనకు కొత్త రకంగా చేసుకున్నట్టు కూడా కొడుతుంది. అట్లా ఇలా నేను రెడీ చేసుకున్నాను, సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నాను. మనం కిందికి దించేసుకుందాం. ఇంకా రైస్ ఇలా సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నాను అనమాట నేను ఈరోజు. మనం పాలకూరను కూడా పేస్ట్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇలా కొంచెం పీసెస్గా ఆకు కనబడాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. లేకుంటే మనకు అన్నంలో మొత్తం పిల్లలకు కనబడకుండా కూడా ఉండాలనుకుంటే మనం పేస్ట్ చేసుకొని కూడా వాళ్ళకు కూడా తింటారనమాట మంచిగా ఈజీగా. వాళ్ళకి ఏం తెలియదు కదా. అట్లా ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.